హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రతి ఒక్కరు తన జీవితంలో కానీ మొదటి కళ సొంత ఇల్లు. ఆ ఇల్లు ఎక్కడ కడితే బాగుంటుంది అంటే కన్వీనియంట్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇలా అన్నీ ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళ కోసము లైఫ్ స్టైల్ హౌసింగ్ వాళ్ళు హైటెక్ పార్క్ అని ఒక వెంచర్ని తీసుకురాబోతున్నారు. బాల్నగర్ బెంగళూరు నేషనల్ హైవే దగ్గర రాబోతుంది. మరి ఈ హైటెక్ పార్క్ హైలైట్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో మొత్తానికైతే హైటెక్ పార్క్ వెంచర్ లోపలికి వచ్చేసాను. మంచిగా గ్రీనరీ తోటి, చల్ల గాలితోటి మంచిగా అనిపిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, అలాంటి అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు సుమన గారు. తనతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చాలా మందికి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఏరియాలో కట్టుకోవాలి, అరే నేచర్కి దగ్గర ఉండాలి అని కొందరికి అనిపిస్తుంది, మంచి లొకేషన్లో కట్టుకోవాలని కొందరికి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అరే ఎక్కడ కొనాలి, ప్లాట్స్ ఎక్కడ ఉంటాయి అని చాలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళ కోసం మీరు హైటెక్ పార్క్ అని స్టార్ట్ చేశారు. సో మొత్తం ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? హారిక, ఇది మొత్తం 43 acres వెంచర్. మీరు చూసారు కదా, ఇది మొత్తం ఈ 43 acres లో మొత్తం 515 ప్లాట్స్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి 454 స్క్వేర్ యార్డ్స్ వరకు అన్ని రకాల వాళ్ళకి ఇక్కడ ప్లాటింగ్ చేయడం అనేది జరిగింది. మేజర్ గా 183.33 స్క్వేర్ యార్డ్స్ మేజర్ మెజారిటీ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ ఏరియా అంతా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ వెంచర్స్ రావాలి అంటే ముడా అప్రూవల్ తో రావాలి. ముడా ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హెచ్ఎండిఏ నార్మ్స్. ఇంతకు ముందు అయితే ఇక్కడ డిటిసిపి పర్మిషన్స్ వచ్చాయి, కానీ ప్రస్తుతం ఈ ఏరియాలో వెంచర్ రావాలంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మహబూబ్ నగర్ పర్మిషన్స్ తోనే రావాలి. రెగ్యులర్ డిటిసిపిలో అయితే మనకి 40 feet 33 feet ఇలా వస్తాయి, కానీ ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే 60 feet, మెయిన్ అప్రోచ్ అంతా 40 feet వస్తుంది. మీరు చూస్తే ఇంటర్నల్ కట్ మాత్రం 30 feet రోడ్ వస్తుంది, మెయిన్ అప్రోచ్ 40. సో మేజర్ పార్ట్ అంతా కూడా మనకి రోడ్స్ కి ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. సో మీరు అన్నారు కదా ఇది ముడా అప్రూవల్ వచ్చిందని, మొత్తం 43 acres అనేది ఎట్లా ప్లాన్ చేశారు? అంటే ఓపెన్ స్పేస్ కి ఎంత ఉంది, ప్లాటింగ్ కి ఎంత ఉంది, ఎలా ఉంది? ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మహబూబ్ నగర్ అంటే ముడా ఏదైతే అంటున్నామో, యాజ్ పర్ ముడా నామ్స్ 57% మనకి ప్లాటెడ్ ఏరియా వచ్చింది. అంటే 43% ఓపెన్ స్పేసెస్ వదిలేయడం జరిగింది. అంటే 43% మొత్తం యూటిలిటీస్ కానీ, గ్రీన్ స్పేస్ కి కానీ, పార్క్స్ కి, రోడ్ కి, సోషల్ ఇన్ఫ్రాకి, యూటిలిటీస్ కి, ఈ 4 కోసం 43% వదలడం అనేది జరిగింది. అంటే రెసిడెన్షియల్ గా డెవలప్ అవడానికి ఏకదం పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అమ్యూనిటీస్ పరంగా ఎలా ఉండబోతుంది, ఇక్కడ అమ్యూనిటీస్ కూడా మనం ఎలా ప్లాన్ చేసామంటే ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే విధంగా ఉన్నాయి. అంటే ఈ పార్క్ స్పేసెస్ ని కూడా 4 parts గా డివైడ్ చేసాం. ఒకటి మేజర్ సెంట్రల్ పార్క్, ప్రైమ్ ప్లేస్ లో ఉంది మీరు ఇప్పుడు చూసింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే నక్షత్ర వనం అని ఒక యూనిక్ కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాం. ప్రతి నక్షత్రాన్ని, ఇప్పుడు బిడ్డలు పుట్టినప్పుడు మనం నక్షత్రాన్ని బట్టి పేరు పెడతాం కదా, అలా ప్రతి నక్షత్రానికి ఒక జంతువు, ఒక చెట్టు ఇలా ఉంటాయి అన్నమాట. ఆ ట్రీస్ అన్నిటిని 27 నక్షత్రాలకి 27 చెట్లని మనం ఇక్కడ నాటబోతున్నాం. అంటే దాని కింద పూజ చేసుకున్నా, దండం పెట్టుకున్నా ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఈ వెంచర్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో థర్డ్ పార్క్ వచ్చి లేక్ వ్యూ పార్క్. అంటే ఏదైతే మాకు ఇక్కడ న్యాచురల్ లేక్ ఒకటి ఉంది, న్యాచురల్ పాండ్ ఒకటి ఉంది. సో దాని చుట్టూ ఒక లేక్ వ్యూ పార్క్ డెవలప్ చేస్తున్నాం. 4th one యాంఫీ థియేటర్. సో ఈ వెంచర్ లో ఉన్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే యాంఫీ థియేటర్ అనేది కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడే ఫంక్షన్ చేసుకోవచ్చు, మంచి ఇక్కడే అందరూ ఉంటారు, మంచి అంటే అన్ని రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మంచి యాంఫీ థియేటర్ కానీ, గ్రీన్ స్పేస్ కానీ, లేక్ వ్యూ కానీ, నేచర్ కి దగ్గర ఉన్నట్టు అని చెప్పొచ్చు అనమాట. దీనిలో సెంట్రల్ పార్క్ అని చెప్పాను కదా, దానిలో కూడా మనం తీసుకున్నది స్పోర్ట్స్ థీమ్. ఓకే, స్పోర్ట్స్ థీమ్ లో క్రికెట్ నెట్స్, హాఫ్ బాస్కెట్ బాల్,
షటిల్ కోర్ట్ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. జనరల్ గా ఓపెన్ ప్లాట్ వెంచరే అనుకోండి, క్రికెట్ నెట్స్ అవసరం లేదు కదా. సో ఇక్కడ ఇల్లులు ప్లాన్ చేస్తున్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఇల్లులు రావాలన్న కాన్సెప్ట్ మేము తీసుకున్నాం కాబట్టి క్రికెట్ నెట్స్ లాంటి కాన్సెప్ట్ ఇస్తున్నాం. సో ఫస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా ఆలోచించేది ఏంటంటే ఎందుకు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే ఇన్ రిటర్న్స్ మనకి ఒక 5 years తర్వాత మళ్ళీ అమ్మినా కూడా అంత ప్రాఫిట్ వస్తుందా, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఆలోచిస్తారు. సో మీరు యాజ్ ఏ ఈ హైటెక్ పార్క్ వాళ్ళ నుంచి ఏం చెప్తారు, ఎందుకు కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే? ఇక్కడ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయడానికి 1 కాదు 2 కాదు చాలా రీజన్స్ ఉన్నాయి హారిక. దానిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి వస్తుంది. అంటే ముడా ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హెచ్ఎండిఏ. ఎలా అయితే హెచ్ఎండిఏ 2031 ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఉందో అదే విధంగా ముడాలో కూడా 40 years మాస్టర్ ప్లాన్ ఒకటి రిలీజ్ అవబోతుంది. ఎప్పుడైతే ఆ మాస్టర్ ప్లాన్ రిలీజ్ అవుతుందో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు. అండ్ భూముల రేట్లు కూడా మామూలుగా పెరిగిపోతాయి. తర్వాత షాద్ నగర్ కి బాలనగర్ కి మధ్యలో బూర్గుల అన్న ప్లేస్ ఉంది. ఆ బూర్గుల దగ్గర మనకి RRR రాబోతుంది, రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ అనుకొని ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ వచ్చేసింది. సో అటు రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రైల్, నెక్స్ట్ బాలనగర్, దాని నుంచి మన వెంచర్. సో ఎంత దగ్గరగా ఉందనేది మీకు అర్థం అవుతూనే ఉంది. తర్వాత పోలేపల్లి సెజ్ అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట, ఒక 5 to 6 kilometers డిస్టెన్స్ లో ఉంది. అది ఇప్పటిది కాదు, రాజశేఖర రెడ్డి గారి కాలంలో స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ ఆల్మోస్ట్ ఒక 50 companies ఆపరేషన్స్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ హెట్రో లాంటి వాళ్ళకి ఒక 4 units ఉన్నాయి, అరబిందో లాంటి వాళ్ళకి ఒక 4 units ఉన్నాయి. దాని పేరే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అంటే 0 పొల్యూషన్. సో అలాంటి ఒక మంచి సెస్ కి మనం హార్డ్లీ ఒక 6 kilometers డిస్టెన్స్ లో వాళ్ళకైతే చాలా నియర్, అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్, అది మంచి ఆప్షన్, కన్వీనియంట్ వే కూడా. అవును, ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రియల్ ప్లేస్ ఏర్పడినప్పుడు అన్స్కిల్డ్ లేబర్ అంతా దాని చుట్టూంటారు. కానీ మిడిల్ మేనేజ్మెంట్, అప్పర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఒక మంచి రెసిడెన్షియల్ ప్లేస్ చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కరెక్ట్. తర్వాత మీరు గమనిస్తున్నారో లేదో, లాస్ట్ 9 months నుంచి మొబిలిటీ వ్యాలీ అన్న ఒక న్యూస్ వింటున్నాం. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి 4 ప్లేసెస్ గవర్నమెంట్ అలాట్ చేసింది. జహీరాబాద్, సీతారాంపూర్, ఎన్కతల, దివిటిపల్లి. సో ఆ దివిటిపల్లి అనేది మన వెంచర్ నుంచి ఇలా పైకి వెళ్తే జడ్చర్ల దాటిన తర్వాత ఒక 3 kilometers డిస్టెన్స్ లో ఉంది. సో ఇవి మొబిలిటీకి సంబంధించిన వెంచర్, మొబిలిటీ వ్యాలీకి సంబంధించి రీసెంట్ గా అమర్రాజా వాళ్ళు ఇక్కడికి వచ్చి అది ఆ భూమి పూజ కూడా చేశారనమాట. ఇలాంటి మంచి సరౌండింగ్స్, డెవలప్మెంట్స్, ఇన్ఫ్రా రాబోతున్న ప్లేస్ లో మన వెంచర్ ఉంది. దట్టు హైదరాబాద్ లో ఒక ఏరియా డెవలప్ అవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించిన ఏదో ఒక అనౌన్స్మెంట్ కానీ ఏదో ఒక వర్క్ అనేది జరగాలి. సో అందుకని ఈ హైవేలో ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అనౌన్స్ చేశారు. సో అంటే ఎంత విజన్ తోటి ఉందంటే ఈ వెంచర్, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఫ్యూచర్ ఒక 1-2 years లో రేట్లు ఎంత అయితే మనం చెప్పలేము. యాక్చువల్లీ మీరు వచ్చే దారిలో మేకగూడ అన్న ప్లేస్ చూసే ఉంటారు. అక్కడ ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అలాట్మెంట్ జరిగింది. అక్కడ వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. షాద్ నగర్ కి కొంచెం అవుట్స్కర్ట్స్ లో ఎలికట్ట అన్న ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఇంకొక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో ఇలా నుంచి మళ్ళీ చందన్ వ్యాలీ మీదుగా అది శంషాబాద్ కలుస్తాం, అక్కడ ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇది. సో 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కి మనం ఆల్మోస్ట్ రీచబుల్ ప్లేస్ లో ఉన్నాం అనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడెక్కడైతే ఉందో దానికి దగ్గరగా మన హైటెక్ పార్క్ ఉంది, వెంచర్ ఉంది. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేది ఒక సైడ్ నుంచి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూడొచ్చు, ఇంకొక సైడ్ నుంచి ఇది ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా చూడొచ్చు. అంటే ఇమీడియట్ గా హౌస్ కట్టుకోవడానికి మంచి ప్లేసే. ఇన్వెస్ట్ చేసి ఒక 10 years వదిలేసామనుకోండి, ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ వల్ల వాళ్ళకి వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కైనా ఇటు ఇమీడియట్ ఇన్వెస్ట్మెంట్ కైనా యాప్ట్ ప్లేస్ ఏంటంటే హైటెక్ పార్క్. కరెక్ట్. సో ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా, ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా దగ్గరలో అన్ని డెవలప్మెంట్స్ కి దగ్గరగా ఉంది, ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. మోర్ ఓవర్ బెంగళూరు నేషనల్ హైవేకి హార్డ్లీ మనం 2.5 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. దట్టు మనం అలా లోపలికి వెళ్ళట్లా, ఒక ప్యారలల్ వేలో వచ్చేస్తున్నాం. ఎగ్జాక్ట్ రోడ్ కి ప్యారలల్ గా వస్తుంది. డైరెక్ట్ రోడ్ లేదు మనకి. డైరెక్ట్ రోడ్ ఉంటే లెస్ దెన్ 1 kilometer, కానీ ఇదైతే 2.5 kilometer డిస్టెన్స్ లో ఇంత మంచి వెంచర్
పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఇల్లు కట్టుకోవడానికి ఏకదం రెడీగా ఉన్న ప్లేస్. దట్టు వాటర్ సోర్స్ ఇక్కడ ఎంత బాగుందంటే 150 feetకే వాటర్ వచ్చేసింది. గ్రేట్. అంటే 150 feet అంటే చాలా 150 feetకే వాటర్ వచ్చింది. దట్ టు వెరీ స్వీట్ వాటర్. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. షూర్. ఓకే, సో అన్ని డెవలప్మెంట్స్, ఇన్ఫ్రా ప్లస్ ఈ అమ్యూనిటీస్ కూడా అన్ని ఉన్నాయి కాబట్టి ఇట్స్ రియలీ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ప్రైస్ ఎలా ఉంటుంది దీన్ని? ప్రైస్ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎక్కడైతే మనం హైవే నుంచి ఇలా యూటర్న్ తీసుకున్నామో అక్కడ ప్రైజెస్ 25,000 నుంచి ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. ఇలా కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత 2.5 CR per acre ఉన్న ప్లేస్ లో ఇది కేవలం 12,000 rupees per square yard కి వస్తుంది. చాలా నాకే ఇన్వెస్ట్ చేయాలని డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా, లేకపోతే కన్వీనియన్స్ కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా 12,000 per square yard అంటే చాలా అఫోర్డబుల్ అమౌంట్. ఇంకొక పాయింట్ మీరు గమనించండి, లాస్ట్ ఒక 1 year నుంచి ఆన్ అండ్ ఆఫ్ న్యూస్ లో ఎప్పుడు బెంగళూరు హైవే వినపడుతూనే ఉంది. ఇది యాక్చువల్లీ 4 lane హైవే, ఇప్పుడు అది 6 lane హైవేగా పర్మిషన్ వచ్చింది. వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీరు గమనిస్తే వచ్చేటప్పుడు శంషాబాద్ దాటి ముందుకు వచ్చిన తర్వాత మీకు వర్క్స్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అన్ని కనపడుతున్నాయి. తర్వాత ఇండియా మొత్తంలో 2 highways ని డిజిటల్ హైవేస్ గా అనౌన్స్ చేశారు. అందులో ఈ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఒకటి. మనం డిజిటల్ నేషనల్ హైవేకి దగ్గరగా కేవలం 2.5 kilometer డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంది. అది కూడా 12,000 per square yard ప్రైజింగ్ 30. సో రిజిస్ట్రేషన్ అంతా అంటే డౌన్ పేమెంట్ కానీ ఎలా ఉన్నదంతా? డౌన్ పేమెంట్ యాజ్ యూజువల్ 1 lakh ఉంటుంది. విత్ ఇన్ 1 week 25% ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ విత్ ఇన్ 1 month దే హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే, సో 1 week లోనే 25% వచ్చేస్తాం. సో 1 lakh తోటి ఈ టోకెన్ అమౌంట్ కట్టేసి వీ కెన్ డూ ఇట్. సో ఈ వెంచర్ అంతా ఎలా ఉండబోతుంది? మీరు మెన్షన్ చేశారు కదా సెంట్రల్ పార్క్, లేక్, ఇవన్నీ ఒకసారి చూపిస్తారా? మీరు ఇలా 60 feet రోడ్ నుంచి ఇలా స్ట్రైట్ గా వచ్చారు. మీరు గమనించి ఉంటే ఇక్కడ ఒక న్యాచురల్ పాండ్ ఉంది, న్యాచురల్ లేక్ ఒకటి ఉంది. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. సో టోటల్ వెంచర్ లో ఎగ్జాక్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో మనకి వాటర్ సోర్స్ ఉంది. తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది సౌత్ వెస్ట్ కార్నర్. సౌత్ వెస్ట్ కార్నర్ లో ఎప్పుడు అప్ ఉండాలి. మీరు ఒకసారి గమనించండి, టోటల్ వెంచర్ లో ఈ పార్ట్ ఇలా అప్ ఉంటుంది, ఈ పార్ట్ ఇలా డౌన్ ఉంటుంది. పల్లం నార్త్ సైడ్ పల్లం ఉండాలి, పల్లం ఉంది, ప్లస్ న్యాచురల్ వాటర్ సోర్స్ ఉంది. అంటే మొత్తం వెంచర్ కే వాస్తుంది అన్నమాట. పర్ఫెక్ట్. అంటే వాస్తు దోషాలు, వాస్తు భయాలు అసలు పెట్టుకునే అవసరమే లేదు. సో మొత్తం వెంచర్ కే వాస్తుంది. తర్వాత మీరు గమనిస్తే ఈ సెంట్రల్ పార్క్ అన్న ప్లేస్ ప్రైమ్ ఏరియాలో ఇచ్చారు. ఎక్కడో మూల పార్క్ లాగా ఇవ్వకుండా మెయిన్ ప్రైమ్ ఏరియాలోనే ఆల్మోస్ట్ 1.5 acre పార్క్ ఇక్కడ ఇచ్చాం విత్ స్పోర్ట్స్ థీమ్. ఒక పార్కే 1.5 acre విత్ స్పోర్ట్స్ థీమ్. దట్ టు చిల్డ్రన్ ప్లే ఏరియాని కూడా కలుపుకుంటూ. ఓకే, రైట్. ఇక్కడ మనం కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది 164 ప్లాట్. ఇది సైట్ ఆఫీస్ అన్నమాట. మన వెంచర్ June 4th లాంచ్ అయింది. స్వరూపానంద స్వామి గారితో ఇక్కడ ఓపెనింగ్ చేసామన్నమాట మన వెంచర్. స్వరూపానంద స్వామి అంటే మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఈ 408 ప్లాట్ లో మనం ఒక యాగశాల అనేది కన్స్ట్రక్ట్ చేసాం. ఇందులో రాజశ్యామల హోమం చేసాం లాంచింగ్ డే రోజున. సో మీరు ఒక్కవేళ అక్కడ కానీ ఒక 5 minutes స్పెండ్ చేస్తే మీకే తెలిసిపోతుంది, ఆ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఒకలాంటి పాజిటివ్ ఫీల్, పాజిటివ్ ఎనర్జీ ఆల్రెడీ అక్కడ బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఒక హౌస్, మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పాను కదా, అది 357 ప్లాట్ లో వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక పార్క్, నక్షత్రవనం అని ఏదైతే అనుకున్నామో ఆ పార్క్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో కస్టమర్స్ వన్స్ ఈ లోపలికి వచ్చేసాగానే అన్ని అమ్యూనిటీస్ అన్ని చుట్టుపక్కల అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇల్లు కట్టుకొని ఉండడానికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఈ వెంచర్ లో ఉంది. ఓకే, సో కస్టమర్ కి డాక్యుమెంట్స్ కి సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక లీగల్ బుక్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళ డాక్యుమెంట్స్ తో పాటు. ఓకే, ఈ ల్యాండ్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి ఏవైతే లింక్ డాక్యుమెంట్స్ ఉండాలో వాటన్నిటితో పాటు ప్రతి అప్రూవల్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ బుక్ అనేది మేము తయారు చేసాం. ప్రతి కస్టమర్ కి ఈ బుక్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి కస్టమర్ కి ఈ బుక్ ఇస్తాం. దీనిలో ఫస్ట్ అడ్వకేట్ దగ్గర తీసుకున్న లీగల్ ఒపీనియన్. మామూలుగా ఏంటంటే ల్యాండ్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరికి లీగల్ ఒపీనియన్ తీసుకొని పర్చేస్ చేయమని చెప్తాం. సో అది కూడా మేమే చేయించి ప్రతి డాక్యుమెంట్ కి ఇది అటాచ్ చేసి ఇస్తాం. లీగల్ అడ్వైజ్
కూడా మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 1950 నుంచి ఆల్మోస్ట్ ప్రతి డాక్యుమెంట్ ఇందులో మనం జత చేసాం. ఓకే, పహానీస్ ఇచ్చాం, అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఇక్కడ నుంచి లీగల్ హైర్స్ ఎవరు, ఎవరెవరికి వెళ్ళింది, వాళ్ళ కొడుకులకి ఎంత వెళ్ళింది, వాళ్ళ వైఫ్కి ఎంత వెళ్ళింది, ప్రతి పార్ట్ ఇందులో డాక్యుమెంట్స్ అన్ని ఒకటే దాంట్లో. ల్యాండ్ మనకు వచ్చిన తర్వాత నాలా కన్వర్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్, వెంచర్ అప్లై చేసేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, తర్వాత వెంచర్కి వెళ్ళేటప్పుడు మార్టగేజ్ చేసిన డాక్యుమెంట్, రోడ్స్ అంతా గిఫ్ట్ డీడ్ ఇచ్చాం ఆ డాక్యుమెంట్, మనకి ఎల్పి నంబర్ వచ్చిన డాక్యుమెంట్, రెరా వచ్చిన డాక్యుమెంట్, మొత్తం ఈసీ అన్ని కలిపితే లీగల్ బుక్ అన్నమాట. సో కస్టమర్ ఎవరైతే కొనాలి అనుకునే వాళ్ళకి అసలు ఎలాంటి లిటిగేషన్స్ మీద కానీ అప్రూవల్స్ మీద కానీ అస్సలు ఏ సందేహం లేకుండా రెడీమేడ్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ హియర్. డైరెక్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి, 1 వీక్ లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తీసుకెళ్లి ఏ లాయర్ కి చూపించినా, ఏ బ్యాంక్ లో చూపించినా వాళ్ళే చెప్తారు చాలా క్లియర్ గా ఉంది ల్యాండ్, కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అండ్ అలాంగ్ విత్ దిస్ బుక్ మనం ఒక ఈ నాన్ టేరబుల్ సైన్డ్ లేఅవుట్ కూడా ఇస్తామన్నమాట. ఓకే, ఈ లేఅవుట్ సైన్డ్ కాపీ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. సో మన ప్లాట్ ఎక్కడుంది అనేది ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎక్కడో మనం ఓపెన్ ప్లాట్ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా ఇండ్ల మధ్య అయినా మనది ఎక్కడుంది అని చూసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్క కస్టమర్కి ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంట్లో కూర్చొని ఓపెన్ చేసి ఇది మొత్తం వెంచర్ కదా, ఇక్కడ మన ప్లాట్ అని చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో అలా ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో పాటు ఆ లీగల్ బుక్ ఇస్తాం, ప్లస్ ఈ నాన్ టేరబుల్ లేఅవుట్ కూడా ఇస్తాం అనమాట. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళతో గుర్తుండిపోతుంది మన ప్లాట్ ఎక్కడుంది అనేది వాళ్ళు ఇలా చూసుకోవాలి. అండ్ కొన్నేళ్ల తర్వాత ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాక వాళ్ళకి అనిపిస్తారే మనం ఎంత ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము తీసుకున్నాము అని, ఆ రోజు వాళ్ళు నిజంగానే ఆనందపడతారు. కరెక్ట్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే కట్టాలనుకునే వాళ్ళకి సో ఎలా ఉండబోతుంది అంత హారిక? ఇది బేసిక్గా ఓపెన్ ప్లాట్ వెంచర్. ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఏవైతే మనం డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని చేసిన తర్వాత మార్టగేజ్ ప్లాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మార్టగేజ్ ప్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో అది మనకు మార్టగేజ్ రిలీజ్ అయిన తర్వాత మనం కాంక్రీట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళచ్చు. సో విత్ ఇన్ అ షార్ట్ స్పాన్, అంటే ఒక 6 months పీరియడ్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే మేము 6 monthsలో ఈ డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ చేయబోతున్నాం. సో కంప్లీట్ చేసి మా మార్టగేజ్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేది మా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది అన్నారు కదా, సో ఫర్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? 1 monthలో వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, కానీ ఇప్పటి వరకు కొన్న ప్రతి కస్టమర్ విత్ ఇన్ 1 week, విత్ ఇన్ 10 days వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఆ ల్యాండ్ చూస్తే ఒకలాంటి ఫీల్, ఒకలాంటి ఎమోషనల్ ఫీల్. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక ఎమోషనే, అవును కదా. సో వాళ్ళకి ల్యాండ్ మీద కొని ఒక 1 lakh ఇలా పే చేసిన వెంటనే ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం, ఎప్పుడు మా ల్యాండ్ అన్న ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతానికి మేము ఏం చేస్తున్నామంటే ఒక ప్లాట్లో ఒక మోడల్ విల్లా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసాం, నిన్ననే స్టార్ట్ అయింది. అది ఎందుకు అంటే ఎప్పుడైతే మన మార్టగేజ్ రిలీజ్ అయిపోతుందో ఇమ్మీడియట్గా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ కన్స్ట్రక్షన్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనం ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా అది చూసాకైతే ఇంకా చాలా ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది, ఇట్లా కట్టుకోవచ్చు, ఇంత దగ్గరలో ఉంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇట్లా ఉంటది అని. అండ్ నాకు మొత్తంగా నచ్చింది ఏంటంటే ఈ గ్రీనరీ కానీ క్లోజ్ టు నేచర్. మీరు ఆ ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా, హైటెక్ పార్క్ క్లోజ్ టు నేచర్, వీఆర్ బ్రింగింగ్ లగ్జరీ టు ద నేచర్. రియలీ ట్రూలీ సెడ్ అది. సో అసలు నాకైతే ఇదంతా విన్నాక ఒకటే విషయం అర్థమైంది, హైటెక్ పార్క్ క్లోజ్ టు నేచర్ అన్నారు కదా, నిజంగానే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, నేచర్ పరంగా కానీ, కన్వీనియంట్ పరంగా కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ అన్నిటికీ ప్రైమ్ లొకేషన్ లో ప్రైమ్ ప్రైస్ తోటి కరెక్ట్ గా ఉంది. సో ఇంత ఫ్యూచర్ విజన్ తోటి ఆలోచించింది ఎవరు, ఎలా స్టార్ట్ అయింది? ఇంత విజన్ ఉన్న వ్యక్తి మా మహేశ్వర్ రెడ్డి గారండి. మహేశ్వర్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే హైటెక్ పార్క్. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎప్పుడో డిసెంబర్లో, జనవరి ఆ టైంలో మనకి అగ్రిమెంట్ అయింది. కానీ దీని పర్మిషన్ రావడానికి 6 months పీరియడ్ పట్టింది. May 29th మనకి ఎల్పి నెంబర్ అలాట్ అయిందన్నమాట. సో ఈ పీరియడ్ టోటల్ ఈ 6 months పీరియడ్ ఏదైతే ఉందో వీ హ్యావ్ నాట్ గాన్ ఫర్ ప్రీ సేల్స్, ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అట్లా అసలు అలాంటి ఏమీ లేదు. మా మహేశ్వర్ రెడ్డి గారి మొట్టో ఒకటే, మనం ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము అంటే ల్యాండ్ క్లియర్గా ఉండాలి, పర్మిషన్స్ అన్నీ వచ్చి ఉండాలి,
డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ఈ రోజు కస్టమర్ డబ్బు కడితే రేపు రిజిస్ట్రేషన్ జరిగిపోవాలి. ఇలాంటి కన్సిడరేషన్స్ ఉంటేనే విల్ స్టార్ట్ ద ప్రోడక్ట్, అదే అమ్మడం అనేది అప్పుడే స్టార్ట్ చేస్తాం. వెరీ గ్రేట్ మోటివ్ అండి. ఒకసారి మేము కూడా మాట్లాడొచ్చు, ఆయన విజన్ తెలుసుకోవచ్చు. తప్పకుండా మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఓకే. సో చూసారు కదా, హైటెక్ పార్క్ హైలైట్స్ గురించి అయితే మాట్లాడేసాము. మరి ఈ విజన్ ని స్థాపించిన మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన జర్నీ ఏంటి, ఈ వెంచర్స్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో సుమన గారు నిజంగా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. అసలు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, కన్వీనియంట్ పరంగా కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ చూస్తే ఇట్స్ బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో ఈ లైఫ్ స్టైల్ హౌసింగ్ నుంచి ఈ వెంచర్ స్టార్ట్ చేశారు. ఎలా ఉంది జర్నీ అంతా, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ వెంచర్ అయితే లాస్ట్ 3 months క్రితం బిగిన్ అయింది. ఓవరాల్గా మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఒక 96లో స్టార్ట్ చేసాం. 1996 నుంచి 93 నుంచి ఉన్నాం, కానీ 2000 వరకు మార్కెటింగ్ చేసాం. అక్కడ నుంచి మనం ఓన్ కంపెనీ పెట్టి ఒక 30 వెంచర్లు ఇప్పటివరకు కంప్లీట్ చేసాం. 30 వెంచర్స్ అంటే ఇట్స్ ఏ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇంత మందికి మీరు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ లొకేషన్ తోటి ఆ ప్రైసింగ్ పరంగా చూసి అందరికి ఇన్వెస్ట్మెంట్ పరంగా హెల్ప్ఫుల్ అయ్యారనే చెప్పొచ్చు. సో చాలా 2000 వేసిన 300కి మేము హైదరాబాద్లో బటాన్చెరు దగ్గర, ఇప్పుడు 35,000 అమ్ముతున్నారు గజం. 300 గజం ఇచ్చాం, 35,000కి వాళ్ళు రీసేల్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఆ కస్టమర్స్ నుంచి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ మాట? మేము కొన్నప్పుడు 300కి మీరు ఇచ్చారు, ఇప్పుడు మాకు చాలా లాభం వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. మేము విజయవాడలో కూడా వేసాం కొన్ని వెంచర్లు, అక్కడ కూడా 2,000కి సేల్ చేసాం. అది కూడా 16,000కి అలా మేము ఒక 3-4 yearsలోనే సేల్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు మన 4 లక్షలు పెట్టుకుంటే 30 లక్షలు అయింది. అలా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు బాగా ఉపయోగపడే, అలా పై చదువులకు వెళ్ళాలన్నా ఇంక ఇతరత్ర ఏమి చేయాలన్నా కూడా ఆ డబ్బులు వాళ్ళు రిటైర్మెంట్కి వచ్చే డబ్బులు మాకు 3 yearsలోనే వచ్చినాయి, 4 yearsలో వచ్చినాయని వాళ్ళు స్వీట్ ప్యాకెట్లు వచ్చి చెప్తా ఉంటారు వాళ్ళు పిల్లలు తీసుకొచ్చి. అప్పుడు కూడా బాగా హెల్తీగానే ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఈ లీగల్ చూసుకుని లేకపోతే డెవలప్మెంట్ జోను ఏందనేది వాళ్ళకి తెలియదు పావు. జనరల్గా వాళ్ళకి కొంత ఉంటుంది. మనకంటే ఏంటంటే మాస్టర్ ప్లాను, ఈ ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది వాళ్ళకన్నా. గవర్నమెంట్లో కొత్త పాలసీలు ఎట్లా వస్తున్నాయి, ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, మనం ఎక్కడ వెంచర్ వేస్తే కొంచెం వాళ్ళ మనీ గ్రో అవుద్ది అనేది మనం అన్ని రకాలుగా తిరిగి మాస్టర్ ప్లాన్స్ అన్ని తీసుకుని, ప్లస్ ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ కానివ్వండి, ఇక్కడ లొకేషన్ పరంగా కానివ్వండి, ఫీచర్స్ వచ్చే మనకి దగ్గరలో ఏమేమి వస్తున్నాయనే కానివ్వండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎట్లా ఉందనేది, హైవే కనెక్టివిటీ ఎలా ఉందనేది, రేపొద్దున ఈ మెట్రో కనెక్టివిటీ, ఇవన్నీ ఏంటంటే మనం ముందుగా ఆలోచించి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5-6 సంవత్సరాల్లో కొంచెం హెల్తీగా ఉంటుంది అనేది మనం ముందుగానే గెస్ చేసి కస్టమర్లకు అలా అందిస్తే ఏంటంటే వాళ్ళు జనరల్గా డిపాజిట్ చేసుకుంటారు. 8-9 సంవత్సరాలు డబుల్ అవుద్ది. మన దగ్గర ఇట్లాంటి ల్యాండ్ బ్యాంకులో పెడితే ఒక 3 years లోపే 2 yearsలోనూ మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అంతే గ్యారంటీతో. ఎందుకంటే ఈ లేఅవుట్స్ అన్నీ కూడా మొడా లేఅవుట్, రెరా, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది. సో మీరు అన్నారు కదా 30 years నుంచి, అంటే అరౌండ్ 20-25 years నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అని. సో అప్పటికి ఇప్పటికి ఎలా మారింది అంటారు, ఏం జరుగుతుంది అంటారు? వాళ్ళు చాలా ఎప్పటికప్పుడే చేంజెస్ వచ్చేస్తున్నాయి. మేము ఇంకెంతకన్నా పెరగదాం అనుకుంటాం కానీ అట్లా పెరిగిపోతానే ఉంది రియల్ ఎస్టేట్. డెవలప్మెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. అందులో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ఇండియాలోనే కరోనా వచ్చిన తర్వాత అన్ని సిటీస్లో కొంచెం రేట్స్ అలా ఉన్నాయి, కానీ హైదరాబాద్లో హైక్ అయ్యకుండానే పోతున్నాయి, ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మన పక్కన బెంగళూరుతో పోల్చుకుంటే అక్కడ అంగుళాల్లో అడుగుల్లో అమ్ముతున్నారు, ఇక్కడ మనం ఇంకా గజాల్లో అమ్ముతున్నాం. హైదరాబాద్ ఇంకొంచెం తక్కువగానే ఉంది ఇక్కడ కూడా. ఇప్పుడు ఇంకా రాబోయే అప్కమింగ్ దీనిలో చాలా హౌసింగ్ అవసరం. అట్లా ఇండిపెండెంట్ హౌస్ బాగా ప్రాధాన్యత పెరుగుద్ది. అంతా మన సిటీ కల్చర్ అంతా కూడా అపార్ట్మెంట్స్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఉండాలనేది మొన్న ఈ కరోనా వచ్చిన కాడి నుంచి కూడా అందరూ కోరుకుంటున్నారు. కొద్దిగా ఇండిపెండెంట్ గా బయటికి వెళ్ళి మనం కొంచెం డిస్టెన్స్ అయినా ఇండిపెండెంట్, అలాంటి వాళ్ళకి మాకు చాలా మంచి అవకాశం.
అన్నీ పర్ఫెక్ట్గా ఉండేవి కాబట్టి వాళ్ళు బ్యాంక్ లోన్ ఒకవేళ హౌసింగ్ అప్లై చేసుకుంటే 1 వీక్ 10 days లోనే బ్యాంక్ అప్రూవల్ వచ్చేస్తుంది. సో హౌస్ లోన్ తీసుకొని కూడా స్టార్ట్ ఇల్లు చేసుకోవచ్చు. కట్టుకోవచ్చు. మనం కూడా కొన్ని ఇల్లు కడుతున్నాం, మోడల్ హౌస్ కడుతున్నారని చెప్పారు. సో హైటెక్ పార్క్ లో మీరు ఆల్రెడీ సుమన గారు మెన్షన్ చేశారు, సెంట్రల్ పార్క్స్ కానీ, యాంఫీ థియేటర్ కానీ, పాండ్ ఉంది అన్నారు. అవన్నీ అంటే ఈ విజన్ అంతా, ఈ డెవలప్మెంట్ అంతా ఆల్రెడీ మీరు ఇన్బిల్డ్ స్టార్ట్ చేసేసారు. సో ఒకసారి అదంతా చూపిస్తారా మాకు? అంతా చూద్దాం. అవన్నీ ఉంటేనే హౌసింగ్ వెంచర్కి మంచి కళ వస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే అన్ని దగ్గర ఉంటేనే అన్ని రకాలకు మనకు బాగుంటుంది. ఆ ఫీచర్స్ అన్ని కూడా దీనిలో ఉన్నాయి. సో అన్ని ప్లాట్స్ అయితే మంచి ఇట్లా గ్రీనరీ సరౌండ్ అవుతుంది. ఇక్కడ మంచిగా మ్యూజిక్ విన్నట్టుంది. ఆ గాయలు కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ స్పేస్ కానీ, అంటే ఆ గాలి కూడా అంత మంచిగా వస్తుంది. ఇక్కడ అంతా ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక రకమైన ఆహ్లాదకరమైన ప్లేస్. ఇది ఈ హైవేకి దగ్గరలో, కొంచెం సిటీకి డిస్టెన్స్లో, ఎయిర్పోర్ట్కి 30-35 minutes ఎయిర్పోర్ట్కి వెళ్ళే డిస్టెన్స్లో చక్కటి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలంటే ఇలాంటి ప్లేస్లో కట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. ఇక్కడే ఒక చిన్న కాటేజ్ టైప్లో ఒక హౌస్ కూడా ఒకటి బిగిన్ చేస్తున్నాం. వాటర్ కూడా మనకి 60-70 feet వాటర్ కూడా మంచి వాటర్ పడుతుంది. ఈ సాయిల్ కూడా రెడ్ సాయిల్, కన్స్ట్రక్షన్ బాగా అనుకూలమైంది. ఏదైనా ప్లాంటేషన్ పెట్టుకున్నా కూడా చక్కగా మనకు మంచి మొక్కలు బాగా వస్తాయి. ఒక ఇండిపెండెంట్గా ఉండడానికి ఇండివిజువల్గా ఆలోచిస్తే చాలా బెటర్ ప్లేస్ హైవేకి దగ్గరలో. గ్రేట్. అంటే ఇక్కడ హౌస్ కి పరంగా కూడా, అంటే గ్రీనరీ పరంగా కానీ, ప్లస్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయి అంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే, అది ఇందాక మీరు మెన్షన్ చేసినారు 300 rupees తోటి మీరు అమ్మినప్పుడు ఇప్పుడు 30,000 to 50,000 అమ్ముతున్నారు వాళ్ళు అని, రీసేల్ చేసుకుంటున్నారు అని. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు ఏ నమ్మకంతో, అంటే ఎంత రేట్లు పెరుగుతుంది అని నమ్మకంతో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు ఇది వస్తుందా రాదా, ఇది అలా ఊరిని చెప్తున్నారు అలా అనుకునేవాళ్ళు. 2005-2006లో మేము రియల్ ఎస్టేట్ చేసాం. ఇక్కడ మేము అక్కడ పటాన్ చెరువు దగ్గర 300 గజం అమ్మినప్పుడు కూడా ఇక్కడ ఏముంది, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అలా కొంతమంది అలా డిస్క్రైబ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసింది. 35,000 నుంచి 40,000, 40,000, 50,000 రూపాయలు అలా సేల్ జరుగుతుంది ఇప్పుడు. అలాగే ఇప్పుడు కూడా RRR వస్తుంది. ఈ RRR కూడా ఫస్ట్ పార్ట్ ఇంతకుముందు సంగారెడ్డి నుంచి 2 hours అటు అనుకున్నారు. కానీ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి రాగానే ఇప్పుడు ఇటు మార్చారు. మళ్ళా సంగారెడ్డి నుంచి శంకరపల్లి, ఇటు షాద్ నగర్ ఇట్లా వస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది మనకి ప్లానింగ్ వచ్చేస్తుందో మన దగ్గరికి ట్రైన్ ఫెసిలిటీ కానివ్వండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ యాక్సెస్ ఈజీగా అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ యాక్సెస్ నుంచి మనం ఏ యాక్సెస్కి వెళ్ళాలన్నా కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ½ an hourలో మన సిటీలో ఎక్కడ ఉండాలంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా మన గజాల వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక ½ an hour జర్నీ చేస్తే మనం చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు అని ఎప్పుడైతే మనం కస్టమర్ అనుకుంటాడో ఆటోమేటిక్గా మనకి ఈ ఏరియాకి మంచి గ్రోత్ వస్తుంది. సో ఒక 5 years లో కళ్ళు మూసుకొని ఇవన్నీ ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అంట. చాలా బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్ని ఇన్వెస్ట్మెంట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 5-6 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. మనం జనరల్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన సైకాలజీ ప్రకారం కొంచెం గోల్డ్ అంటే లేడీస్కి ఎక్కువ ఇది ఉంటుంది. ఇప్పుడు అది కూడా 50-60 వేలకి వెళ్ళిపోయింది కానీ 1,20,000 అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే డిపాజిట్స్ 7 years నుంచి 9 years లోపు డిపాజిట్స్ ఉంటాయి. అవి డబుల్ అవ్వాలంటే లేదు ఇంకేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా 7 years మినిమం ఉంటుంది. కానీ ఈ ల్యాండ్ మీద పెడితే 2 yearsలో మినిమం డబుల్ అయ్యే ఛాన్సెస్. ప్లస్ అంతే బాండ్ గ్యారంటీతో. ఎందుకు ల్యాండ్ అన్ని పర్మిషన్స్ వస్తుండి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ల్యాండ్ ఎప్పుడు సేల్ చేసుకోవాలన్నా మార్కెట్లో పెడితే అలా వెళ్ళిపోతుంది. ఏం లేకుండా క్లియర్ కట్ ల్యాండ్. ఇప్పుడు అన్ని రిరా వచ్చింది, ఎల్పీ నెంబర్ వచ్చింది, మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ఎప్పుడైతే ఈ బాండ్ 2 yearsలో మెచ్యూర్ అవుద్దో ల్యాండ్ మీద పెడతానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. అండ్ ఫ్యూచర్ కూడా వీటన్నీ కూడా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం దాటిన తర్వాత కూడా బోల్ సెజలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది. దానికన్నా మనం ముందే ఉన్నాం. ఇక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ జాబ్ చేసుకోవడానికి కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఈ ప్లేస్. సో ముందు చూపు తోటి ముందే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా బెస్ట్ అంటారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే నాకే భయం అవుతుంది, ఫ్యూచర్ ఇంకా వస్తే ఇంకెంత గ్రో అవుతుంది, అప్పుడు కొనగలుగుతామా అనే డౌట్ వస్తుంది. అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏరియాలు పోల్చుకుంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే అమీర్పేట తర్వాత నెక్స్ట్ కుక్కడపల్లి తర్వాత పటాన్ చెరువు అలా వెళ్ళిపోతా ఉంటుంది. అలాగే కొత్త సిటీ ఇప్పుడు ఇది
అంతా కూడా కొత్త సిటీ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఇవన్నీ కూడా కొత్త ప్రైమ్ లొకేషన్ లాగా మారిపోతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందో ఆ ఏరియా రావడానికి ఇష్టపడతారు. అవును, బాగా పొల్యూషన్ ఎందుకులే, సిటీలో ఎందుకులే, అటైనా హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది, 3 గంట పడుతుంది, అదేదో ఇంటికి వచ్చి పీస్ఫుల్ గా ఇక్కడ అదే డిస్టెన్స్ లో అదే టైం సేవ్ లో ఇక్కడికి వస్తే మనం చక్కగా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఒక బాగా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఆలోచించి సిటీ బయట రావడానికి ఇష్టపడుతున్నారు. సో సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్. రాబోయే రోజుల్లో మన బస్ స్టాండ్ కింద ముందు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి. ఇప్పుడు అట్లా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 30-35 minutes లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మన బస్ ఎక్కినప్పుడు ఇప్పుడు ఎయిర్ బస్ అట్లా ఎక్కేస్తున్నారు. అవును, సో చాలా కన్వీనియంట్ గా ఉంటది. సో మనం మోడల్ హౌస్ ఇక్కడ వస్తుంది అన్నారు కదా, సెంట్రల్ పార్క్ అవన్నీ ఎక్కడెక్కడ వస్తాయి చూపిస్తాను. ఇవన్నీ కూడా సెంట్రల్ పార్క్ అండి. ఇదంతా సెంట్రల్ పార్క్. దీనిలో అన్ని కూడా నెట్ క్రికెట్ ప్రాక్టీస్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, నెక్స్ట్ ఓపెన్ జిమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మధ్యలో వచ్చేస్తే మధ్యలో పార్క్ కూర్చోడానికి కూడా చాలా హెల్దీగా ఇదేస్తున్నాం. సో అక్కడ హోమం వచ్చేసిందా అండి? అవును, ఆ రాజశ్యామల హోమం అని చెప్పేసి మనం వెంచర్ బిగినింగ్ అప్పుడు అక్కడ హోమం చేయించాం. చాలా దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి కోసం. సో ఈ ప్లాటింగ్ అంతా ఒకసారి చెప్తారా? ఈ నెంబరింగ్ అంతా ఈ బ్లాక్ మొత్తం ఈ నెంబరింగ్ 137 నుంచి 125 వరకు ఈ బ్లాక్ లో. అట్లాగే విడివిడిగా ప్లాట్లలో కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ పేరు, ఎల్పి నెంబరు, వాళ్ళ ప్లాట్ నెంబరు అన్ని క్లియర్ గా అన్ని ప్లాట్లో కూడా వాళ్ళ బోర్డ్స్ వస్తాయి. ఎప్పుడు వచ్చి చూసుకోవాలన్నా వాళ్ళకి ఇది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రాకింగ్ కూడా ఇస్తున్నాం మనం. ఆ ప్లాట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకించి ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చూసుకోవచ్చు. వాళ్ళు యూఎస్ లో ఉండాలనుకోండి, వాళ్ళ ప్లాట్ ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు ఎట్లా ఉంది, అక్కడ ఏమైనా జరుగుతుందా, అలా ఏంటి, ఇక్కడ మనం ఒక 3 years మెయింటెనెన్స్ అన్నాం, ఆ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదనేది వాళ్ళు డైరెక్ట్ గా యాక్సెస్ అవ్వచ్చు. సో మెయింటెనెన్స్ బాధలు కష్టాలు ఏమి ఉండవు, ట్రాకింగ్ అంత సిస్టమ్ ఉంది కాబట్టి అసలు ఎప్పుడైనా అక్కడ నుంచి చూసుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఎవరు వచ్చి పంపించాల్సిన అవసరం ఏముండదు. ఆ ట్రాకింగ్ ఊరిని చూసుకోవచ్చు. సో డ్రైనేజ్ వర్క్స్ అంతా స్టార్ట్ అయిపోయినాయి. డ్రైనేజ్ వర్క్ అంతా ఇది అవుతుంది. ఈ పైప్ సిస్టమ్ కూడా ఏంటంటే ఆ పైప్ లైఫ్ కూడా ఒక 100 years ఉండే పైప్స్ మనం ఇప్పుడు వేస్తున్నాం. కొత్తగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు ఏంటంటే కొంచెం మట్టితో తయారు చేసిన అండర్ గ్రౌండ్ అవి వాడేవాళ్ళు. ఇప్పుడు అసలు ఈవెన్ జేసీబీ ఎక్కినా కూడా అదేమి కాదు అసలు. అంత గ్యారంటీగా అంత పైప్ లైన్స్ వాడతాం. అండర్ గ్రౌండ్ పైప్ సిస్టమ్ అంతా అలాంటిదే. ఓకే, సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినాక డైరెక్ట్ ఇల్లు కట్టుకోవడం అంటే ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇల్లు కట్టుకోవడం? వెంటనే ఒక 3 months తర్వాత వెంటనే బిగిన్ చేసుకోవచ్చు. మా అన్ని కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా 6 months లో కంప్లీట్ చేసేస్తాం. ఓకే, అప్పటి నుంచి మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కరెంట్, పవర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అన్ని రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ ఉంటుంది. ఇక్కడ నుంచి 1 year పాటు మన దీనిలో ఉంటుంది. అక్కడ నుంచి 3 years మెయింటెనెన్స్ ఉంటుంది. 3 years మెయింటెనెన్స్ కూడా మనం ఎలా అయితే ఇచ్చామో దాన్ని అలాగే మెయింటైన్ చేస్తాం. ఏ మొక్కలు ముంచినా ఏమన్నీ కట్ చేసుకుంటా ఎప్పుడు కూడా వాచ్మెన్ ఉంటాడు, ఒక ఫ్యామిలీ వాచ్మెన్ ఉంటాడు, ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. 3 years పాటు మెయింటెనెన్స్ అంతా మంచి చూసుకుంటాం. సో 1 week లో రిజిస్ట్రేషన్ అయితే 3 months లో మనం ఇల్లు కట్టుకోవడం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 6 months ఆగితే ఇక్కడ అన్ని ఆ సెంట్రల్ పార్క్స్ కానీ అన్ని మనం విజువల్ చూసుకోవచ్చు. అండ్ ఈ సిస్టమ్స్ అని కూడా స్టార్ట్ అయిపోతాయి. సో లాస్ట్లీ ఈ వెంచర్ గురించి మొత్తం చెప్పాలి అనుకుంటే, అంటే డెవలప్మెంట్స్ పరంగా కానీ, వాస్తు పరంగా కానీ, ఏరియా పరంగా కానీ మొత్తం కస్టమర్స్ కి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఇది అసలే ఈ వాస్తు పరంగా నార్త్ ఈస్ట్ లో చెరువు ఉండి, చిన్న ఒక 3.5 acres పాండ్ ఉండి, కాసేపు బోర్ కొట్టినప్పుడు, ఇంట్లో బోర్ కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ పాండ్ దగ్గర అలా కొంచెం వాకింగ్ చేసి వచ్చినా కూడా చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది. అక్కడ పాండ్ 3.5 acres పాండ్ ఉంది. మనం 4.5 acres పార్కులు కడుతున్నాం. అన్ని ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక నక్షత్రవనం అని చెప్పేసి 27 రకాల ప్లాంటేషన్ చేస్తున్నాం. అలాగే యాంపీ థియేటర్ ఒక చిన్న పార్క్ లో కడుతున్నాం. ఈ మెయిన్ పార్క్ లో వచ్చేసరికి అన్ని చిన్నపిల్ల 10th class అదే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎక్కడ ఎలాంటి కంఫర్టబుల్ జోన్స్ కావాలో అలాగే మనం తయారు చేస్తున్నాం. ఇల్లు కట్టుకుంటే ఒక పార్క్ లెక్కలు కాసేపు ఇట్లా చేయొచ్చు, లేకపోతే పాండ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు. అలా ప్రతి ఒక్క పార్క్ ఒక విశిష్టతగా మనం ఉన్నాం. అసలు ఇక్కడ హౌస్ ఒక ప్లాట్ తీసుకునే తర్వాత భవిష్యత్తులో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ అలా ఎలా కావాలంటే అలా కట్టుకుని ఒక కన్వీనియంట్ గా, రిలాక్స్డ్ గా, స్ట్రెస్ఫుల్ గా, కొంచెం పొల్యూషన్ కి దూరంగా, నేచర్ కి దగ్గరగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలాంటి ఆలోచన లేకుండా, లిటిగేషన్స్ క్లియర్, అలాంటి ఇలాంటి తప్పులు లేకుండా డైరెక్ట్ గా స్టెప్ ఇన్ అవ్వచ్చు అంటారు? అసలు 100% అవ్వచ్చు.
100% అవచ్చు. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంచి క్లయింట్స్ ఉన్నారు. నేను ఒక 8,000 ప్లాట్లు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం. 8,000 ప్లాట్లు మా వెంచర్లు అన్నింటిలో నేను డైరెక్ట్గా మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నైస్ అండి, ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అనుకుంటే, లేదంటే ఇల్లు కావాలి మేము కట్టాలి, కొంచెం నేచర్కి దగ్గరగా ఉండాలి, అలాగే అన్ని కన్వీనియంట్ వే ఉండాలి అని ఆలోచిస్తున్నట్టయితే హైటెక్ పార్క్ బాల్నగర్ బెంగళూరు నేషనల్ హైవే దగ్గర ఉంది. ఒక్కసారి ఆలోచించండి. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్ హౌసింగ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారా? మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారి అభివృద్ధి కోసం ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, అదే హైటెక్ పార్క్ క్లోజ్ టు నేచర్. ముదా అప్రూవ్డ్ టీఎస్ రెరా వెంచర్. 100% క్లియర్ టైటిల్. జూన్ 4వ తేదీ శారదాపీఠం స్వరూపానంద స్వామి చేతుల మీదుగా భూమి పూజ మరియు రాజశ్యామల హోమం జరిగింది. హైటెక్ పార్క్ లేఅవుట్ ప్రత్యేకతలు: 100% క్లియర్ డాక్యుమెంటేషన్, 60 feet, 40 feet and 30 feet CC roads, avenue plantation, tree guards, electricity facility for entire layout, entrance gate with modern elevation, 100% వాస్తు, 27 మొక్కలతో విశిష్టమైన నక్షత్రవనం, 24/7 సెక్యూరిటీ, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరి ఎందుకండి ఆలస్యం? ఇప్పుడే ఈ స్థలంని కొని అభివృద్ధి చెందండి. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. లైఫ్ స్టైల్ హౌసింగ్, ఎమిరెంట్ ప్లాజా, ప్లాట్ నంబర్ 140 and 141, 3rd floor, KPHP కాలనీ, 6th phase, కుకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ.